మొట్టమొదటిగా ప్రభు యేసు క్రీస్తు నామములో వందనాలు. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలుస్తున్నాము. ఆమేన్, ఆమేన్. ఆమేన్. సరికి 2024 8వ నెల ఆగస్టు నిన్నటి దినాన 15వ తారీఖు స్వతంత్రం వచ్చిన సందర్భముగా ఈ 16వ తారీఖు 2 చేతులు ఎత్తి సజీవులు మాత్రమే పట్టగలుగుతారు. సజీవులు ఎవరైనా ఉన్నారు, వారు మాత్రమే పట్టగలుగుతారు. సజీవులు సమాధి చేయబడే వారు తప్పట్లు రావు, నేను శ్రమ రావు, పోయారు నీరు పోయి రావడం ఎందుకంటే 15 నుండి 16 దాటించారు. ఆమె ఊరక క్యాలెండర్ చూడగానే 16 అని సింపుల్ గా తీసుకోగలక ఆ 16 ఇక్కడ చాలా మంది ఈ రోజు తెల్లవారుజామున చనిపోయారు. వాళ్ళ పేరు మాయబడుతుంది, మన పేరు ఈ రోజు మనందరూ పుట్టినరోజు. ఈ జన్మదినాలు ఎలా ఉండాలంటే మనం అందరూ సంతోషంగా ఉండాలి. ఆమేన్. కనుక దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా కేవీలు గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట మనకు సెలవిస్తున్నాడు. ఆ మాట చదువుకొని వాక్యాన్ని మనకు ముందుగా నడుపుకున్నాం. చెప్పినప్పుడు ఖచ్చితంగా స్పందించడం నేర్చుకోండి, బాగుపడతాం. దేవుని సన్నిధిలో స్పందించకపోతే దురాత్మల ద్వారా పట్టబడతా, దురాత్మల ద్వారా పట్టబడ్డ యవనస్తులు ఎక్కడ పోయి పడదే? సమాధిలో పడ్డాడు. బతుకులనే సమాధిలోకి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిలో ఎవరి ముఖం అయితే ప్రకాశింపబడుతుందో వారి ముఖములోని తేజో మహిమ, ఆ మహిమ కలిగిన దేవుని ఆత్మ కేవీలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం మొదటి భాగం చదువుతాం. సంవత్సరం 1వ అధ్యాయము 10వ వచనం. పొలము పాడైపోయింది. ఎందుకు పాడైపోయింది అమ్మా? పొలము పాడైపోయింది. పొలము పాడైపోవడానికి కారణము మన తెలుగు భాషలో శరీరానుసారంగా మనం అర్థం చేసుకునే మాటలు ఏమిటంటే, ఆకాశము నుండి వర్షం లేకపోతే పొలం ఏమైపోద్ది? పాడైపోద్ది. పాడైపోతుంది. పాడైపోతున్న భూమి, పాడైపోతున్న స్థలం, పాడైపోతున్నట్టున్నాడు ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కేవీలు గ్రంథములో. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ స్థలములో కూర్చొని ఉన్నావో పాడైపోయిన స్థలములో ఉన్నావేమో. ఓ తల్లి, పాడైపోయిన స్థలములో ఉన్నావేమో. ఓ తండ్రి, పాడైపోతున్న స్థలములో ఉన్నావేమో. ఓ యవనస్తుడా, పాడైపోతున్న స్థలములో ఉన్నావేమో. ఓ
ఓ యవనస్తులారా, పాడైపోతున్న స్థలములో ఉన్నావేమో, ఎక్కడ ఉన్నావు? నా దేవుడు నిన్ను బాగు చేయడానికి 7 ప్రవక్తల ద్వారా ప్రవచనాన్ని పంపుతున్నాడు. పాడైపోతున్న భూమి, పాడైపోతున్న స్థలం, పాడైపోతున్న ఇల్లు, పాడైపోతున్న నీ పిల్లలు, పాడైపోతున్న యవనస్తులు, పాడైపోతున్న యవన కుమారులు, పాడైపోతున్న నీ భర్త, పాడైపోతున్న నీ భార్య, పాడైపోతున్న నీ కుటుంబం, దేవుడు చూసి ఈ అన్యాయాలను పాడైపోతున్న భూమి ఎక్కడున్నది? అమెరికా దేశంలో లేదు, ఆస్ట్రేలియాలో లేదు, కెనడా దేశంలో లేదు. పాడైపోతున్న భూమి ఎక్కడున్న భూమి? భారతదేశం ఆంధ్ర రాష్ట్రం, పల్నాడు జిల్లా 2 చెలమడల కర్లకుంటలో మనమే. గట్టిగా చెప్పండి. పాడైపోతున్న భూమి, పాడైపోతున్న స్థలం గురించి దేవుడు హెచ్చరిస్తున్నాడు. పాడైపోతున్నా జాగ్రత్త. మత్తు పదార్థాలు పాడైపోతున్నావేమో, పాడైపోతున్నావేమో, తల్లి మాట తండ్రి మాట వినకుండా పాడైపోతున్నావేమో, కట్టుకున్న భర్త మాట వినకుండా పాడైపోతున్నావేమో, కట్టుకున్న భార్య మాట వినక పాడైపోతున్నావేమో, 10 నెలలు 4 మాసాలు మోసి వస్తు నుండి నిన్ను పాలు పెంచి పెద్ద చేసిన తల్లి మాట వినకుండా పాడైపోతున్నావేమో. జాగ్రత్త. నా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. పాడైపోతున్నా, నిన్ను నన్ను దేవుడు పిలుస్తున్నాడు ఇక్కడికి. భూమి పాడైపోతుంది, స్థలం పాడైపోతుంది. పాడైపోయే స్థలాలు, పాడైపోతున్న భూముల్ని దేవుడు చక్కని మాటలు ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు. పాడైపోతున్న స్థలాల్లో నుండి బయటకు వచ్చాం. ఎంతో మంది పాడైపోతున్నారు, వారిలా కావాలి. హల్లెలూయా. పాడైపోతున్న భూమి పాడైపోతుంది. ఆకాశంలో దేవుడు చూసి తన ప్రవక్తలకి తెలియపరుస్తున్న ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నా. భూమి పాడైపోతుంది. నిన్నటిదాకా 7 నెలలు లేస్తా కూడా మన భూమి పైన వర్షాలు, సరైన నీళ్లు. ఇప్పుడు మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? రైతులు, పెద్దవారు, యవనస్తులందరూ అమ్మా పాడైపోయిన భూమిని దున్నుకుంటున్నారు, బాగు చేసుకుంటున్నారు. పిచ్చి మొక్కలు ఉన్నాయి లేవు మీ చేలో? మరి ఇంట్లో పిచ్చి మొక్కలు. మన పెద్దవాళ్ళు, మన తల్లిదండ్రులు, మన ఇంటి వారు కొంత పొలం తీసుకొని, సొంత పొలం ఉన్నోళ్ళైనా కౌలు తీసుకున్న వాళ్ళని ఏం చేస్తున్నారు? ఇప్పుడు నెలలో పాడైపోయిన భూమిని, అమ్మా పాడైపోయిన భూమిని ఏం చేస్తున్నారు? మీకు పని లేదులే. హల్లెలూయా. చాలా మంది పెద్దవాళ్ళు చూడండి, 15 రోజుల నుంచి ఎంత ప్రయాసపడుతున్నారు. వర్షం వచ్చింది, నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు మన పొలాన్ని ఏం చేయాలి? బాగు చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. పాడైపోతున్న భూమిని బాగు చేయడానికి మన పెద్దవారందరూ గత 15-20 రోజుల నుంచి ప్రయాసపడుతున్నారు. ఎందుకు వాళ్ళంతా ప్రయాసపడుతున్నారంటే భూమి పిచ్చి మొక్కలతో కలిసి ఉంది. గత 10 నెలల నుండి భూమి
చేస్తున్నారు. చప్పట్లు. పాడైపోయిన భూములు ఏం చేస్తున్నారు ఇప్పుడు మన వాళ్ళందరూ? దున్నుతున్నారు, పిచ్చి మొక్కలు పీకేస్తున్నారు, రాళ్ళు పేరేస్తున్నారు, ఇంకా బలిసిరాలు చెట్లు, పిచ్చి మొక్కలు, ఇంకా పడికిరాని చెట్లు, ఎన్నెన్నెన్నో మన భూమిలో పొలంలో ఉంటే వాటిలన్నిటిని పీకేసి చక్కగా దున్నుతున్నారు. దేనికి అమ్మా చెప్పాలి? దేనికి? భూమిలో విత్తనాలు వేయటానికి మన తల్లిదండ్రులు పాడైపోయిన భూమిని బాగు చేస్తున్నారు. మరి పాడైపోయిన మన కుటుంబం సంగతి, పాడైపోతున్న మన పిల్లల సంగతి, పాడైపోతున్న మన ఇంటి సంగతి ఒక్కసారి మనసుకు తెచ్చుకోవాలంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. పాడైపోయిన భూములన్నీ దున్నుకుంటున్నారు, చక్కగా నారుమడి చేస్తున్నారు, నారులకి పోసుకుంటున్నారు, విత్తనాలు చదువుకుంటున్నారు. ఎందుకంటే భూమి బాగైన తర్వాత ఏం చేస్తాం? దాంట్లో అమ్మా విత్తనాలు జరుగుతాం. ఆమేన్. బాగు కాకుండా, పిచ్చి మొక్కలు పెరగకుండా, రాళ్ళు వేరేయకుండా ఆ భూమిలో విత్తనాలు చల్లితే ఆ భూమిలోని వచ్చే విత్తనాలు సరైన పంట రాదు. వచ్చిందా? రాదు. పాడైపోయింది ఇప్పుడు భూమి. పరిశుద్ధాత్మదేవుడు లేఖనంలో కొంతమందిని ఆత్మానుసారంగా మనకు అర్థమయ్యేటట్టు చెబుతున్నాడు. నువ్వు ఇక శరీరానుసారంగా అర్థం చేసుకోవద్దు. ఎలా అర్థం చేసుకోవాలి? శరీరమేమో శరీరానుసారంగా అర్థం చేసుకుంటారు, ఆత్మీయులైతేనేమో ఆత్మానుసారంగా అర్థం చేసుకుంటారు. నేను శరీరంతో ఉన్నాను వాడు మాత్రమే చప్పట కొట్టండి పడతారు. మీరెందుకు పడుతున్నావు? కరోనాలు 3 వచ్చి పట్టుకొని కొడతానే ఉంటారు. ఏం చెప్పినో తెలియదు, ఏం చేసిందో తెలియదు. నేనేం చెప్పా? శరీరానుసారంగా అర్థం చేసుకునేవాడే పట్టమన్నా. అంటే ఎందుకు ఇక్కడ మనం అందరూ శరీరం కోసం పనిచేయడానికి వచ్చావా? ఆత్మానుసరమైన ఆత్మ ద్వారా నడిపించబడటానికి వచ్చాం. ఆత్మానుసరమైన ఆత్మానమైన అనుభవాలకు వస్తారు. చూద్దామా పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా గ్రంథం మొదటి మాట మూల వాక్యం ఏమైపోయింది? పొలము పాడైపోయింది. ఇప్పుడు దాన్ని బాగు చేయాలి. అదేం చేయాలా? మన పెద్దోడు ఎకరానికి 5 బస్తాలు 10 బస్తాలు అక్కడ తీసుకొని మొత్తం దున్నుతున్నారు. ఎట్ట పడితే దున్నేస్తున్నారు, ఎట్ట పడితే దానికి బాగా నాటసాలు వేస్తున్నారు, కొంతమంది గుర్రు వేస్తున్నారు, కొంతమంది అది వేస్తున్నారు, ఇది వేస్తున్నారు. చాలా దాన్ని పొలం అంతా ఎర్రపడుతున్నారు. ఎందుకో? పిచ్చి మొక్కలు పోవడానికి, మంచి విత్తనములు మంచి నేలన పడటానికి. పరిశుద్ధ గ్రంథంలో కూడా దేవుడు ముగ్గురిని ఎన్నుకొని పొలాన్ని దున్నమంటున్నాడు. హల్లెలూయా. ఎవరు ముగ్గురు? చాలా మంది ఉన్నారు. ఆదికాండ మొదలుకొని ప్రకటన వరకు దున్నుతున్నవాడు. కానీ ప్రత్యేకంగా పరిశుద్ధాత్మదేవుడు పొలము పాడైపోతుంది, దాన్ని దున్నమని మాట్లాడుతున్నాడు. చూద్దామా? బైబిల్ ఉన్నవాళ్ళు శ్రద్ధ కలిగి మనసు పెట్టి పక్కనతో పని పెట్టుకోగాకండి. పక్కనతో పని పెట్టుకుంటామంటే ఏదో ఒక రోజు నీ పక్కన పగిలిపోతాయి. హల్లెలూయా. పక్కనతో పనులతో ప్రభుత్వం పని పెట్టుకుందాం, ఆయన పక్కన కట్టేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పక్కనతో పని ఎప్పుడు పెట్టుకోకూడదు. అట్ట పెట్టుకొని మన ఆత్మస్థితి తీస్థితి ఏమైపోయింది? దిగసారిపోతున్నాం. ఎంత దినాల్లో మన పొలాన్ని మనం బాగు చేసుకోవాలి. హల్లెలూయా. ఎంతమంది పొలంలో ఉన్నాం మనం? ఇక్కడ సొంత పొలాలు చేతులు పైకి ఎంతంటే మా ఇంట్లో పొలం సొంత పొలం అంటాం. సొంత పొలాలు
అధికారం తెచ్చుకోండి. సొంత పొలం లేదా? ఏంటి ఎస్ఐ అంత బాగుంటుంది మా కాలనీ మీద 50 మంది ఉంటే 50 1 మంది మొక్కలు కూడా సొంత పొలం. ఆ అమ్మ ఇచ్చింది హల్లెలూయా. ఆ పెద్దకి అర్థం కాక భూమితాడు సొంత పొలం ఆయన కూడా హల్లెలూయా. సొంత పొలం ఉన్నవాడు చేతులు పైకి ఎత్తబడి ధైర్యంతో చేతులు ఎత్తాలి. నీ దేవుడిని ఆశ్రయించాడు పొలం ద్వారా. ఇప్పుడు సొంత పొలం ఉన్నవాడు అందరూ ఏం చేస్తున్నారు? సొంతంగా వ్యవసాయం చేసుకొని ఆ భూమిని దున్నుకుంటున్నారు. ఇప్పుడు మనం వాళ్ళు సొంత మనం అందరం అద్దె తెచ్చుకున్న సామాన్ అంటాడు. అది 2వ తరగతి 3వ తరగతి కడిగి వాళ్ళ అద్దె సామాన్లకి ఇచ్చేయాలి. అంటే మన కవులు ఆ పంట పండించుకున్న తర్వాత వాళ్ళ పొలం వాళ్ళకి ఇచ్చేయాలి. హల్లెలూయా. నువ్వు అద్దెకి తెచ్చుకున్నా సొంతం ఉండా, కానీ పొలం మాత్రం కొనాల్సిందే. వాళ్ళు సొంతం ఉండా, నువ్వు అద్దెకి తెచ్చుకున్నా కవులు తెచ్చుకున్నా 2 కూడా ఏం చేయాలా? పొలాలు కొనాలి. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఒక మాట సెలవిస్తున్నాడు. చూద్దాం ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనములో దేవుడు ప్రత్యేకమైన మాట మనతో మాట్లాడుతున్నాడు. యూదా వారికి యెరూషలేము నివాసులకును దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. చాలు మరి తర్వాత చదువుకున్నాం, లేకపోతే మొత్తం ఒక బాగు పోతే అర్థం కాదు. అక్కడ ఎవరు మొదటడా? 2వ వాడు ఎంతమంది? ఎన్నో తారీఖు 2. తండ్రి యొక్క కుమారు యొక్క 2 అనబడ్డారు. మరి పరిశుద్ధాత్మ నామముల 3వ వ్యక్తి ఎక్కడ? 3వ ప్రాంతం ఎక్కడ? మొదటిది 2. ఇప్పుడు 3వ అర్థం తీసుకో. భారతదేశంలో ఉన్న ప్రజలారా, ఇక్కడ అంటున్నాడు కదా ప్రవక్త ఇర్మియా ద్వారా. ఏమంటున్నాడు? యూదా వారికి యెరూషలేమునకును భారతదేశంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పల్నాడు జిల్లాలో ఉన్న రుద్రచాల మండలంలో ఉన్న కర్లకొండ గ్రామంలో ఉన్న ఈ పొలము బాగుపడాలి. ఈ పొలం నీ హృదయమునే పొలము బాగు చేసుకోవడానికి నా దేవుడు యూదయ గురించి మాట్లాడాడు, యెరూషలేము గురించి మాట్లాడాడు, కర్లకొండ భారతదేశం గురించి కూడా భారతదేశం గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు 2 స్థలాల్లో లిఖితం చేశాడు. ఉందా లేదా మన భారతదేశం? చదువుకుని వెళ్ళినా చెప్పరా? మీరు చెప్పబోదు వాడసాన్ని చెప్పిద్దాం. మన సీతమ్మ వాడని తెలుసుకుంటారు. ఉందా లేదా భారతదేశం? ఉందా? ఉందని పిల్లలు చూస్తాం. మరి ఎవరికేం చెప్తాం? మరి మీకేం తెలియపడుతుంది? హల్లెలూయా. అందుకే భారతదేశానికి యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు ప్రత్యేకంగా మన భారతదేశంలో అడుగు పెట్టాడు. అందుకే ఈరోజు మనం ఆశీర్వాదానికి వారసులమైపోతున్నాం, తీవ్రంగా మార్చబడుతున్నాం, ప్రశ్నించబడుతున్నాం. ఎన్ని కరువులు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శరీరములు ప్రయోజనం వచ్చినా అన్నిటిని నా దేవుడు కొట్టివేసి భారతదేశంలో మన పూర్వుడు అందుకని పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఓ యూదాలో ఉన్నవారులారా, యెరూషలేములో ఉన్నవారులారా, ప్రభు మాట్లాడుతున్నాడు. వినా కళ్ళకుంటలో ఎక్కడ ఎంత శక్తి ఉందని మాటలు వింటున్నావో, ఏ స్థలంలో కూర్చొని మాటలు వింటున్నావో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే అర్థం చేసుకో. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. చదువుదాం తర్వాత. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ పీడు పొలములను దున్నండి. భూములు దున్నండి. ఏ భూమి అమ్మమ్మా? ఏ భూమి? ఏ భూమి?
మీ భూములు దున్నండి. కొట్టి కొట్టండి కొట్టండి, రేపు కూడా మనం చూసి మాత్రం అప్పుడు భూమిని దున్నాలి. భూమిని దున్నుతున్నప్పుడు ఎలా ఉంటుంది? అది ఎలా కొట్టబడాలా? వెలగొట్టబడుతున్నాం ఎలా ఉంటుంది? నలగొట్టబడాలా? దేనితో? ఉపవాస ప్రార్థన ద్వారా నీ హృదయమనే భూమి, కన్నీటి ప్రార్థన ద్వారా నీ హృదయమనే భూమి, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, నీవు భూమి దున్నాలి. భూమిని దున్నేటప్పుడు అదేం చేయబడింది? పిల్లలు నేను మా నాన్న చెప్తుడు, అలా ఎక్కడున్నావన్నా కొడేసినావంటే నేను భూమిని దున్నుతున్నా. ఏం దున్నాడంట? ఎందుకు ఇప్పుడే దున్నుతున్నావు అన్నాడు. ఇత్తనాలు బయటకి చేలు అక్కడక్కడ రాళ్ళు ఉన్నాయి, అక్కడ చెట్లు ఉన్నాయి, అన్ని బాగు చేసి నేను ఒక ఏం తయారు చేశాడు? విత్తనములు పోసుకోవడానికి పొలములో నేను కొంత భాగాన్ని భూమిని దున్నిన స్థలం ఉంది. ఎలా ఉంటుంది స్థలం? బాగుపడదు. ఆ ఎకరంలోనే 4 అడుగు దున్నిన భూమి బాగుంది. తగ్గిమా పొలం వస్తుంది ఎకరంలో, అది మాత్రం ఇంకా పిచ్చి చెట్లతో రాళ్లతో ఉందా లేదా? అది ఇంకా బాగుపడలేదంటే ఇప్పుడు రైతు ఏం చేశాడు? ఏ స్థలంలో విత్తనము నాటారు, ఏ స్థలంలో విత్తనము వేయాలి, ఆ స్థలాన్ని బాగు చేశాడు. ఆ స్థలం బాగుపడిన తర్వాత విత్తనము నీరు కట్టి ఫలించి అభివృద్ధి చేతులు పెట్టి చెప్పటములతో సమాజంలో నీ భూమి, నీ పొలం, నీ ఇల్లు, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ భర్త, నీ పిల్లలు సమస్తము బాగుపడాలా? బాగు చేసుకోవాలరా. మనకి ఏగర పొలం, మనం 30 ఎకరాలు ఒకటే భూమి. బాగు చేస్తే పంట వచ్చింది, బాగు చేయకపోతే పాడైపోవాలి. 30 ఎకరాలు పొలం బాగు చేసుకుని విత్తనాలు వేసుకుంటున్నారు. మరి నీకు ఎకరం లేదు, 2 ఎకరాలు లేదు, 3 ఎకరాలు లేదు, 5 ఎకరాలు వేసుకో. ఏ భూమి ఉంది నీకు? నీ హృదయం అనే భూమి దున్నబడాలి. ఇది దున్నబడితే విత్తనాలు నాటబడతాయి. ఇది భూమి దున్నబడితే విత్తనాలు ఫలిస్తాయి. ఈ భూమి దున్నబడితే మొలకలు వస్తాయి. ఈ భూమి దున్నబడితే ఈ భూమి దున్నబడుతుంది. ఈ భూమి వాక్యంతో ప్రార్థనతో ఉల్లాసంతో దున్నబడిన భూమి. భూమి దున్నుకోవాలి. భూమి దున్నుకోవాలంటే అందరూ ట్రాక్టర్లు ఉంటాయా? ఉంటాయి. అందరూ ఉండవు, కొందరు ఉంటాయి. లోకానుసారంగా కొందరు మాత్రమే ఉంటాయి. ఆమె కానీ ఆత్మానుసారంగా అర్థం చేసుకుంటే మన భూమిని దున్నడానికి దేవుడు మనందరికి ఒక ప్రత్యేకమైన వాహనాన్ని ఇచ్చాడు. ఏ వాహనం? ఒకళ్ళు ఎత్తితే తగ్గడం. మీరు పర్లోకం పర్లేదు మనకి, మనకి ఎందుకయ్యా పర్లోకం, ఆడగోచాలే పైకెత్తో. నీ చేతిలో తప్పుగా అర్థం చేసుకోవద్దు. నీ చేతిలో ఉన్న ప్రత్యేకమైన వాహనం, ఆ వాహనమే పరిశుద్ధ గ్రంథం. ఆ గ్రంథంలో ఉన్న మాట, ఆ గ్రంథంలో ఉన్న వారు నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, నీ భర్తని ఖడ్గం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. భూమిని దున్ని బాగు చేయాలి. భూమిని దున్ని బాగు చేస్తే అక్కడ
అక్కడ దేవుడు మనకు పంట పొలాలలో నుండి సమృద్ధిమైన పంటనిస్తాడు. ఆమేన్. ఇప్పుడు ఆ భూమిలో నుండి అయితేనేమో మనోళ్ళు వరిత్తనాలు పోస్తున్నారు, జొన్నలు వేస్తున్నారు, మినుములు వేస్తున్నారు, మిరపలు వేస్తున్నారు, పత్తి వేస్తున్నారు. కానీ అది లోకానుసరమైన భూమి. ఇప్పుడు మనకు చెబుతున్న భూమి, యూదావారి గురించి, యెరూషలేము గురించి చెబుతున్న మాట ఏమిటో తెలుసా? ముళ్ళ పొదలలో విత్తబడకూడదు, చల్లకూడదు. భూమిని దున్ని విత్తనాలు తీసుకోండి. హల్లెలూయా. ఏ విత్తనాలు వేయాలి? హల్లెలూయా. విత్తనాలు చల్లని. ఆమె భూమిని దున్నాం, ఇప్పుడు విత్తనాలు చదువుకోవాలి. భూమి ఎక్కడుంది అమ్మా? ఇప్పుడు అక్కడ మీద మీ హృదయం మొక్కలు కూడా పనిచేయలేదు అనుకుంటా. చూడండి, నాకేం అంతకేం అనిపించలేదు. ఇంత క్యాన్సర్ పెట్టిన తలుచుడు అక్కడ పోతుంది. ఎందుకు అమ్మా? చెరువులు పోతుంది. కానీ మన హృదయంలోకి ఏం పనిచేసినా నాకు ఆగపడలేదు. భూమి ఎక్కడ ఉంది ఇప్పుడు? శరీరానుసారమైన పొలం అయితేనేమో లోక సంబంధమైన భూమి, ఆత్మానుసారమైన భూమి, నువ్వే ఒక భూమి. నీ హృదయం అనే భూమి ఇలా దున్నితే కొంతమంది ఇష్టపడరు. పైపోయి నాగసాలు వేసుకొని పోతుంటే, పైపోయి గుర్రు వేసుకొని పోతుంటే, పైపోయినంటే పెద్దగా విశ్వాసం దెబ్బతలకూడదు, పెద్దగా అట్లా అట్లా టచ్ కాకూడదు. ఏం లేదమ్మా, నువ్వు ఏం చేసినా, ఏం చూసినా, ఏం చూసినా నిన్ను దేవుడు మాత్రం పరలోకంలో కర్ణకుంట్లో ఖచ్చితంగా ఎత్తుకొని పోయి తీసుకుపోయి ఇక్కడ పెడతాడంటే ఏమి సంతోషపడ్డాను. ఇలా తున్నుతూ, ఇలా బిర్రగొట్టబడుతూ, విత్తనాలు చల్లమంటూ నీ భూమిని బాగు చేసుకోమంటే చాలా మంది కష్టం. నువ్వు 4 ఎకరాలు పొలం కౌలు తీసుకున్నావు, ఎగురుతుంది కదా నీ భూమినే. నువ్వు బాగు చేసుకోవాల్సింది. నువ్వు బాగు చేసుకుంటే రేపు పొద్దున ఆ పంట చేతికి వచ్చినప్పుడు కాస్త 4 బస్తాలు మిగులుతాయి. 4 బస్తాలు మిగిలిన తర్వాత నీ పిల్లలు పోషించుకుంటావు. అంతేగాని ఉపవాస ప్రాంతంలో ఎప్పుడు నీకు ఇష్టం వచ్చిన దానాలు కూర్చొని, నీకు ఇష్టం వచ్చిన చలవలో ఉండి, నీకు ఇష్టం వచ్చిన ప్రాంతాలు ఉండి నేను బాగుపడతానే, నేను ఆశీర్వదించబడుతున్నాను, నాకేం తక్కువ? పొలం తక్కువ, డబ్బు తక్కువ, హోదా తక్కువ, అందం తక్కువ, ఐశ్వర్యం తక్కువ, బ్యాంకు బ్యాలెన్స్ తక్కువ, ఎండి తక్కువ, బంగారు తక్కువ, ఏ తక్కువ నాకు అని ఒకవేళ అనుకుంటున్నాను. జాగ్రత్త. మనం తల్లి చెబుతుంది 500 శివుడి గంట బంగారం ఒకటి అమ్మా, 500 శివుడి గంట బంగారం దాచుకున్నాడు. దాచుకుంటూ ఉడిచుడు దొంగడు చిన్న కొట్టుకొని పోయాడు. ఇప్పుడు కాదులేదు. అప్పుడు శివుడి ఎంత రూపాయలు? 2 రూపాయలు ఉన్నాడు. అదే దొంగడు వచ్చి దోసుకొని పోయిన తర్వాత నువ్వేం చేస్తావు? నీ భూమిని బాగు చేసుకుంటే నీకు పంట ఫలాలను భరిస్తా. ఇప్పుడు నీ భూమిని దున్నుతున్నావు. యెరూషలేము వారి గురించి మాట్లాడాడు, యూదావుల గురించి మాట్లాడాడు, భారతదేశంలో నీ గురించి, నా గురించి మాట్లాడాడు. అంటున్నాడు భూమిని దున్నమంటున్నాడు. దున్నిన తర్వాత విత్తనాలు చల్లాలి. చూద్దామా హోషేయ గ్రంథం. ఇక్కడ దేవుడు కొంతమందిని పిలుచుకొని విత్తనాలు చల్లడానికి సిద్ధపరుస్తున్నాడు. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనములో 3 వ్యక్తులు అగబడుతున్నారు. ఎఫ్రాయిము కాడి కట్టుదును, ఎఫ్రాయిము చేత దున్నించుటకును నేను మనం బతుకున్నాం కనుక అంటున్నాం. చచ్చిపోయిన అంటారమ్మా. బాక్స్ కడుపు చెప్పు, అమ్మమ్మా అదయా ఒక
ఒకసారి వెళ్ళిపోయానయ్యా, తాతయ్య నువ్వు మళ్ళీ మట్టి ఆడగలుగుతాను. తాతయ్య నువ్వు అడుగుతుంది కదమ్మా, ఏ సార్ అడుగుతుంది మీరు ఆయన బతకాలి ఇంకా. ఆయన అప్పుడు బుద్ధి అంటే మీరు అడుగుతున్నాం ఆ తాత అనగానే నాకు తెలియగల పిల్లలు మాత్రం. ఇప్పుడు భూమిని దున్నుకుంటున్నాం, చేతులు పైకి ఎత్తడం, కింద దించటం, నోరు తెరవటం, ఆడి ఉంటే భూమిని మనం చేస్తున్నాం, దున్నుకుంటున్నాం, బాగు చేసుకుంటున్నాం. ఈ పిచ్చి మొక్కలని ఆడాడ గత శుక్రవారం కాడిసి వారం దాకా అక్కడ మనిషి ఉంటాయి, వచ్చిపోయే వాళ్ళు కొన్ని రాళ్ళు వేసి ఉంటారు, దుమ్ము పట్టించుంటుంది, వదిలేసిగా దొరికి దాకా ఆ గాలిలో కొంచెం దుమ్ము ద్వారా కొన్ని మట్టి ఏదైనా పేరుకొని బాగుండొచ్చు. ఇప్పుడు మన భూమి, హృదయం అనే భూమిని మనం ఏం చేస్తున్నాం, దున్నుకొని బాగు చేసుకుంటున్నాం. అందుకనే ఎఫ్రాయిము, యూదయ, యాకోబు ఏం చేస్తారంట, వారు చదువుతా మాట సార్, ఎఫ్రాయిము చేత దున్నించుటకు దున్నుతున్న భూమి ఏం చేస్తున్నాడు యోధా, ప్రత్యేకంగా దున్నుతున్నాడు. మరి యాకోబు అనేది సౌనలుగా దాన్ని క్రమంగా చేసుకుంటున్నాడు భూమిని. అంటే హృదయం అనే భూమి, యాకోబు భూమి ఎటువంటిదంటే మోసకరమైన భూమి, అబద్ధాలాడిన భూమి, తండ్రిని మోసం చేసిన భూమి, అన్నను మోసం చేసిన భూమి. ఇప్పుడు ఈ భూమిని ఏం చేసుకుంటున్నాడు, సౌలు చేసుకుంటున్నాడు. అంత మోసడు ఉంది ఎవరు, యాకోబు మోసగాడు. తల్లి గర్భంలో వస్తున్నప్పుడే యాకోబు లోపల నుండి మోసం చేస్తూ బయటకు వచ్చాడు. చాలా మంది అన్నదమ్ములు మోసం చేసేవాడు ఉంటారు, ఎక్కడో మోసం, కొంతమంది బయట మోసం చేస్తారు, కొంతమంది రక్త సంబంధికులు మోసం చేస్తారు. మరి ఇదే వచ్చింది పోయే కాలం, ఏడగలము అక్కడ యాకోబు యేసేపు అక్కడ జరిగిన మన సంగతి. యేసేపేమో ఆయనకి రెండో పిచ్చి లేదు, ఎవరన్నా కాస్త పెద్దగా గుర్తిస్తారు, ఒకటి పిచ్చి తిందాం కానా హై పేగులు పోయి ఇక తిన్నాం తిన్నాం తిన్నాం, ఆదివారం వస్తే తిన్నాం, సోమవారం వస్తే తిన్నాం, ఇప్పుడు తిన్నాం 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 దగ్గర ఉంటాడు ఆయన. ఎవరైనా మరి యాకోబు ఏమో తిందామని ఉన్నాడు కానీ ఈయన మనసంతా ఎవరిని మోసం చేద్దాం, ఎవరిని బాధ పెడదాం, ఎవరిని గాయపడదాం, ఎవరిని చూసేద్దాం, ఇదే మనసు. యాకోబు మోసగాడని దేవునికి తెలుసు, కానీ యాకోబు దేవుని సన్నిధిలో ఏం చేసుకుంటున్నాడు, భూమిని సదులు చేసుకుంటున్నాడు, భద్రం చేసుకుంటున్నాడు, బాగు చేసుకుంటున్నాడు. అయ్యా నేను మోసగాడిని, నా భూమి అంతా కూడా ఎండిపోయింది, నా భూమిలో పంట వచ్చేటట్టు లేదు, తండ్రిని మోసం చేశా, అన్నను మోసం చేశా, అందరూ మోసం చేశానయ్యా, నా భూమి ఎండిపోయేటట్టు, దయచేసి నీరు పంపయ్యా. ఏ నీరు, వాక్యమనే నీరు వస్తేనే మన పంట పొలాలు ఖచ్చితంగా ఒకటి 28 ప్రకారం భూమిని సదును చేయాలా, భూమిని సదును చేయాలంటే ఏ ట్రాక్టర్ పెడితే సదును కాదు మన భూమి.
సదులు చేయబడుతుంది. వాక్యం లేకుండా దేని ద్వారా మన భూమి బాగుపడదో. హల్లెలూయా. ఎఫ్రాయిము, యూదా, యాకోబు, మీ భూమి బాగుపడాలి. మీ భూమిలో నుంచి విత్తనాలు బయటికి రావాలి. దేశానికి ఫలించే కొమ్మలు ఈ గృహంలో బయలుదేరాలి. హల్లెలూయా. నీ భూమిలో నుంచి ఫలించే కొమ్మ రావాలి. నీ ఇంటిలో నుంచి ఫలించే కొమ్మ రావాలి. నీ పిల్లల్లో ఫలించే కొమ్మలు లేవాలి. దేవుడు ఒక అధ్యాయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం. కొన్ని తీగలు ఉన్నాయి, 2 తీగలు పడుతున్నాయి అక్కడ. ఒకటేమో చదివితే ఎంత బాగుంటుందని, పనికిరాని తీగలు కట్ చేస్తున్నాడు ఆయనే. జాగ్రత్త పెట్టుకో. పనికొచ్చే తీగలు అది గోడ మీదకి ఎక్కుతుంది, అందగా పెడుతుంది, అలంకరిస్తుంది. పనికొచ్చే తీగ ఎవరో తెలుసా? ఎవరు? అమ్మా ఏముంది అట్లా అమ్మ శ్రేష్ఠపడదు. పనికొచ్చే తీగ పనికి రానిదానైతే కట్ చేస్తున్నాడు. పెద్దలు పెట్టి కాదు, ఆయన స్వయంగా కట్ చేస్తున్నాడు. తీసేయి, ఈ మొక్క రొట్టె వేస్ట్, నేను తుంచి అచ్చుడిగా తీసి పారై. యాత్ర ఏమిచ్చే పర్లా ఏసిన తర్వాత దానితో ఒక అగ్గి పుల్ల పుట్టించు. దేనికే? పనికి రాని తీగకి. పనికొచ్చే తీగ ఎక్కడుంది? అది గోడ మీద ఎక్కుతుంది, అది పచ్చగా పెరుగుతుంది, అది కాపు కాస్తుంది. అది పంట ఫలాల ద్వారా అనేక మంది అభివృద్ధిలోకి వచ్చారు. ఎవరా తీగ? ఏ తీగ? నీ కుమారుడైతే యేసు వంటి తీగగా మార్చబడాలి. నీ కుమారుడైతే యేసు వంటి తీగగా మార్చబడాలి. ఆ ఆశ నీకుంటే నువ్వు చప్పట్లు పడతావు, లేకపోతే మౌనంగా నిద్రపోయి కూర్చొని ఇంటికి మాట్లాడుతా. పనికొచ్చే తీగ ఉంది, పనికిరాని తీగ ఉంది. 2 ఒక స్థలంలో మనకు అగపడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు కుటుంబంలో చేయవచ్చుదే ఫలించమమ్మా. మరి నీ ఇంట్లో ఉందా? నీ పిల్లలు ఫలిస్తున్నారు. ఏం ఫలిస్తున్నారు? నిన్న సెలవే, ఈరోజు సెలవే. ఎక్కడ ఫలిస్తున్నారు? రోడ్లో ఒకటి. తప్పుగా అర్థం చేసుకోవద్దు, జ్ఞాపకం చేసుకో. ఇదేదో నిన్ను బాధ పెట్టాలన్న గాయపరచాలని కాదు. లోపల ప్రశ్న వేదన. నీ పిల్లలు పాడిపోతున్నారు, నీ పిల్లలు తీసివేసిన మొక్కలా ఉన్నారు, నీ పిల్లలు తీసివేసిన తీగల దేవుడికి నిలబెడుతున్నారు. బాబుజీ సర్వస్వం వద్దని దేవుడు చెప్పాలా? ఎక్కడమ్మా? ఉపవాసం ప్రాంతం. కొన్ని తీగలు పెరిగాయి, పెద్దయి, పాడైపోయి. ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. అర్ధరాత్రి ఫోన్ పడుస్తున్నారు. నా కుమారుడు నమ్మి నా కుమార్తె ఇదిగో పెళ్లికి వచ్చింది, వివాహాలు పడుచుకొని పంచుకుంటే ఈరోజు దానికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. నేనేం చేయాలి పాస్టర్? అది పుట్టకపోయినా నేను బాగుండేదే. ఎన్ని తీగలు పాడైపోతున్నాయో తెలుసా? ఎన్ని తీగలు పాడైపోయి వెళ్ళిపోతున్నాయి. కొన్ని కుటుంబాల్లో భర్తని తీగ పాడైపోయింది, కొన్ని కుటుంబాల్లో కుమారుడు తీగ పాడైపోయింది, కొన్ని కుటుంబాల్లో కుమార్తెల తీగ పాడైపోయింది, కొన్ని కుటుంబాల్లో భార్యల తీగ పాడైపోయింది. ఇప్పుడు ఆ కుటుంబం ఎలా, ఏం చేయాలి, ఎలా కట్టాలి? ఇప్పుడు ఆ కుటుంబంలో ఎలా ఫలాలు రావాలి? దేవుడు ఏడుస్తున్నాడు. చదివచ్చు. నీ కళ్ళ ముందు కూర్చుని వాడు
15, 16, 20 సంవత్సరం వచ్చిన యవనస్తులు ఏమైపోతున్నారో నీకు కళ్ళ కనపడలేదా? ఈ పిల్లలు చూడుతుంది బైబిల్లో గొప్ప ప్రవక్తలు, గొప్ప నాయకులు, అభిషిక్తులు, ఆత్మపూర్ణులు దేవుని సన్నిధిలో కూర్చొని ఆకాశంలో అగ్ని కోమట కురిపించిన వాళ్ళు, దేవుని సన్నిధిలో కూర్చొని దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన పిల్లలు ఏమైపోయారో తెలుసా? ఆ పిల్లలు ఏలీ కుమారులు దేవుని సన్నిధిలో సేవకుల పిల్లలే పాడైపోయారు. నీ పిల్లలు నా పిల్లలు ఎంత సేవకుల పిల్లలు వాళ్ళు. ఏలీ గొప్ప సేవకుడు మీద తన పిల్లలు పాడైపోతున్నారు. మరి నీ పిల్లల సంగతి, నీ మనవల సంగతి, నీ మనవల సంగతి అంతగానే పాడైపోతున్న భూమిని బాగు చేయమని నా దేవుడు ఈ అంతిమ తెలంగాణ సమయంలో నన్ను గదిలోంచి బయటికి పంపాడు. కళ్ళకు బాగా నిలబడుతున్నారు మన పిల్లలు. తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఏది అనుకున్నాడు? నా పిల్లలు, నేను సేవకునే, నా పిల్లలు గొప్పవాళ్ళు అవుతున్నారు. నేను విషిద్దునే, దేవునితో మాట్లాడేవాడిని, బలిపీఠం కట్టినవాడిని. నా పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. నా పిల్లలు మంచి పేరు చేస్తారు. గ్రామానికి మంచి పేరు తెస్తారు. పట్టణానికి మంచి పేరు తెస్తారు. నా బంధువులకు మంచి పేరు తెస్తారు. నా రక్త సంబంధికులకు మంచి పేరు తెస్తారని. కానీ ఇంట్లో పిల్లలు మారలా, పిల్లల పరిస్థితి మారలా. పిల్లలు మిక్కిలి దుర్మార్గులయ్యారు. కాండ్రాని ఏలీ పిల్లల గురించి తెలియంత కడుపులో వ్యాధి వస్తుంది. నీ పిల్లలను ఒక్కసారి మనసు తెచ్చుకో. నీ భర్త సంగతి ఏమిటి? పెరిగాడు, పెద్దయ్యాడు, నీకు ఒక భర్తగా వచ్చాడే, నీ భర్త సంగతి ఏంటి? ఒకసారి ఆలోచన చేసావా? ఇప్పటికి 30, 25, 40, 20 నీ భర్త వయసు పెరుగుతుంది. నీ భర్త గురించి ఎంత తెలుస్తున్నావు? నీ భర్త ఎప్పుడు మాట్లాడాలని ఎన్నో మొక్కుబడి చేసుకున్నాం. ఎంత కన్నీకు పెట్టు నీకు తెలుసు. ఒక్కొక్క రాత్రి ఇంట్లో ఆహారం తినకుండా భర్తను బట్టి వస్తువుల దినాలు నీకు తెలుసు బిడ్డ. ఎంత శ్రద్ధ బిడ్డ బిడ్డ. ఈ స్థలంలో కూర్చొని బిడ్డ, నీ భర్తను బట్టి ఎప్పుడు పసుపు పడుకోలేదా? ఎందుకో తెలుసా? నీ భర్తను భూమి పాడైపోయి చెడిపోతుంటే కన్న తల్లిదండ్రులకు చెప్పుకోలేక, కనీసం పుట్టింటి వారికి చెప్పుకోలేక, కనీసం బంధువులకు చెప్పుకోలేక ఎన్ని రాత్రి వేళ నీవు నిద్ర లేక కన్నీరు పెట్టి ఉపవాసపడి వచ్చిన దినాలు గడిచిపోయాయి. నీ భర్త బస్సు ఏడ్చావే, మరి నీ కడుపును పుట్టిన బిడ్డల సంగతి ఏమిటి? నా పిల్లలు బాగానే పెరుగుతున్నారని చెప్పుకుంటున్నా, నా పిల్లలకి ఆవట్లేదని చెప్పుకుంటున్నా. పెళ్లి సంబంధం వస్తే నా పిల్లకేమయ్యా బంగారు? పెళ్లి సంబంధం వస్తే నా పిల్లగాడికేనయ్యా వెండి? ఎక్కడ అడిగినా నా పిల్లగాడు చెప్తా అడుగున్నాను. పిల్లలు ఇద్దామని వెళ్ళారంటే ఏలియా కుటుంబకి ఏమై ఉన్నారు పిల్లలు? వెక్కిలే. నీ భర్తనే మార్చుకోలేకపోయావే. నీ పిల్లలు ఎముగా విడిచిపెడుతున్నా. నీ పిల్లలు కదా, నీ పిల్లలు ఏమంటా అక్కడ ఆకాశం విడిపడా. ఎంతమంది ఏడుస్తున్నారు గర్భాలేక. ఇచ్చిన కర్మ ఫలం ఏం చేస్తున్నావు?
ఏసావు వలె తిండికి బానిసలైపోతున్నారేమో, యాకోబు వలె మోసానికి బానిసలైపోతున్నారేమో. జాగ్రత్త. నీ భర్త కోసం ఎన్ని దినాలు నువ్వు కన్నీరు పెట్టావో నీకు తెలుసా? మరి నీ పిల్లలు చదువుతానికి భర్తను మార్చుకోవడానికి ఇప్పుడు మనం వెళ్ళగాల. పసిబిడ్డలు ఎప్పుడు మారుస్తాం? అదేదయ్యా, నా పిల్లడు బాగా చదువుకుంటున్నాడు కదా, నా పిల్ల బాగా చదువుకుంటుందా? చదువుతుంది. ఏలియా అలాగనే ప్రేమలో వెళ్ళిపోయాడు. నేను సాగుకుని నా పిల్లలు గొప్ప సేవ చేస్తాను అనుకున్నాడు. ఆ రాష్ట్రానికి దేశానికి ప్రవక్తలు అనుకున్నాడు. కానీ ఏలియా చెప్పవలసిన బాధ్యత నాది తల్లి. నిశ్శబ్దతో నీ కళ్ళకు పెరుగుతున్న ఎంతో మంది పిల్లలు చూస్తున్నారు, పాడైపోతున్నారు. ఎవరు బాగు చేయాలి? ఆ భూమి నిత్యం అగ్నిగుండం దగ్గర ఉంటున్నారు కొంతమంది పిల్లలు. అగ్ని ఆడగల పురుగు సాగిన స్థలము కానీ నిలబడ్డారు కొంతమంది పిల్లలు. మనం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా తీసుకుపోతుందో తెలియదు, ఎక్కడ పొందిస్తుందో మనకు తెలియదు. నా పిల్లలు సామియల్ పిల్లలు ఎలా పెరిగారు తెలుసా? వాళ్ళు లక్షముదులయ్యారు. నా తల్లి పడిలో నాకు రాకూడదు. తల్లి ఎవరు? రిక్కాను చూసినప్పుడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మంచి ఎవరాసిన కంటే మంచిదన్నారు. అదే రిక్క ఏం చేసిన తెలుసా? రిక్క అసూయ. యాకోబు అంటే ఇష్టం, యేసు అంటే కష్టం. ఎంతమంది లేరు భారతదేశంలో అటువంటి తల్లిదండ్రులు. నీకు పుట్టిన ఇద్దరైనా ముగ్గురైనా నలుగురైనా సమానం చూస్తాయి. ఏడుస్తున్నాడా? ఏడుస్తున్నాడు ఆయన. అటువంటి ప్రవక్త పిల్లలు పాడైపోయారమ్మా. నువ్వు నేనంత కళ్ళ పట్టులో నా పిల్లలు పాడైపోతానని ఆలోచనకు రావాలి. ఈ పిల్లలు గొప్ప సమస్యలు వచ్చి మంచిదే, గొప్ప జాబ్ చేయవచ్చు మంచిదే, ఒక ఉన్నతమైన స్థాయిలో ప్రార్థించడం ఉండొచ్చు మంచిదే, ఒక ఇంజనీర్ ఉండొచ్చు మంచిదే, ఒక డాక్టర్ కోర్స్ అవ్వచ్చు మంచిదే, ఒకవేళ మీ పిల్లలు ఒక గొప్ప వ్యక్తులు ఉండొచ్చు మంచిదే మంచిదే మంచిదే. కానీ వాళ్ళ స్థితిలో ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎలా నడుస్తున్నారు? దేవునికి మహిమ కలుగును కాక. మన గత వారంలో రాగిపడి ప్రాంతానికి వెళ్ళాం. వాళ్ళు అంటున్నారు, మేమందరూ ప్రార్థన కోసం భాష గారు ప్రతి ఆదివారం మా ఇంట్లో అందరికీ బైబిల్ ఉన్నాయి, బైబిల్ లేకుండా మా పిల్లలు ఎవరు ఉండరు, మా పెద్దోడికి ఉంది, చిన్నోడికి ఉంది, మా అమ్మాయికి ఉంది, అందరికి ఉన్నారు. కాలేజీకి వెళ్ళారు, కాలేజీ నుంచి అమ్మాయి ఇంటికి వచ్చిందని చెప్తున్నారు. మా అన్న కొడేశ్వరం వచ్చావు కదా రోజు వచ్చారు. మేమేం చేయాల, లోపలికి వెళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు మొత్తం ఆ ప్రాంతం సేవకుడిగా పోతుంది. ఏ ప్రార్థన కూడా చేయట్లా. నలుగురు కుటుంబంలో ఏమైపోయారన్నా ఒక్కొక్కడి మీద. అంటే వాళ్ళు ప్రాంతాలకు పోయేవాళ్ళే, బైబిల్ పట్టుకునేవాడే, పుట్టగా ఇష్టమే. కానీ ఆ వీడు పడ్డ భూమి అదే ఏంటి పడలా దున్నలా. బైబిల్ నీ చేతిలో ఉన్నంత మాత్రాన ఏ దయ్యం రాగలపోదాక వచ్చిందే, నువ్వు తల కింద పెట్టుకున్న వచ్చిందే, ఇంట్లో గుడ్లు పెట్టుకున్నా వచ్చింది. అది చాలా మంది ఏంటంటే బైబిల్ ఒకటి తిట్టుకొని పెట్టుకుంటే సారికి మనకు పాస్టర్తో పనిలేదు, ప్రార్థనతో పనిలేదు, ఉపవాసంతో పనిలేదు, అసలు దేవుడితో పనిలేదని చాలా ఏమవుతుంది ఎత్తేసారు ప్రార్థన దేవుడితో పెట్టి ఎత్తే కూడా ఎత్తే అతను అక్కడ ఎక్కడ కుమార్ ఎక్కడ ఎక్కడ ఎత్తేసారు కదా
వీళ్ళకైతే అక్కడ ఎత్తి తీసేస్తే ఇక అట్లా శివుడు రమ్మా యేసు మంటలు కర్రపట్ల పిచ్చోడు మంచోడు అతను మాటలు ఎందుకు ఎన్నామని పోలేకపోయా ఇక్కడ ఏమవుతుంది అమ్మ ఏడవా అంటే అమ్మే అక్కడ ఎప్పుడు ఉంటా నీవేమో అయితే ఆడదు గురువు సాగుతావు పండు పటపట గురువు రాస్తాయి సంవత్సరం నువ్వు అక్కడ నిలబడతావు ప్రశాంతంగా. ఇప్పుడు వెళ్ళి ఆయన ఏడుస్తున్నాడు కదా, ఎవరైనా మన పెద్ద ఆయన ఎవరు వద్దులే ఆడపోతే మరి టైం వస్తాయి. హల్లెలూయా ఆయన పక్కన పెడదాం. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా కుమారుడు మిక్కిలి అంటే ఉన్నత స్థలం తలపైకి దేవస్థానం తెలుసుతో మిక్కిలి అంటే మిక్కిలి అనేది వేరు. చెప్పండి మా అమ్మలో ఆమె ఎంతో కూడా ఆ పూర్తిగా ఉండింది, అది మీ మధ్య చెప్పేది కానీ లేదు అంటారా కొంచెం వేరు. మిక్కిలి అంటే ఆ గ్రామంలో ప్రాంతంలో అటువంటి ప్రశ్నత కలిగి ఎవరు లేదంట. ఎవరు పాస్టర్ పిల్లలు, ఎవరు ఒక అభిషక్తుని కుమారులు మిక్కిలి. అటువంటి దైవ సేవకులు పిల్లలే మిక్కిలి కుమారులు అయిపోతే నేనంట వారానికి ఒకసారి బైబిల్ పట్టుకునేవాడిని నువ్వెంత, వాళ్ళ పిల్లలెంత, మన పిల్లలెంత. సామీలు ఎటువంటి వాడు ప్రవక్త జరిగి చెప్పాడు. మరి పిల్లలు ఇంటికి కన్నాలేసే పిల్లలయ్యారు, తోసుకొని పిల్లలయ్యారు. చాలా మా అబ్బాయి బాగానే ఉంటాడు, ఎందుకని మరి నిద్రపాటు ఎందుకు పట్టింది? ఆ ఇంట్లో పోతే 10-12 కాదు పక్కకు పోతే అన్ని నిద్ర పట్టింది. అప్పుడు దాకా నీకు నిద్ర పట్టింది, నీ పిల్లలు నిద్ర పట్టింది అని నిన్న అంటల్లా ఒక తల్లి ఫోన్ చేసి అడిగింది, ఏందయ్యా మా అబ్బాయి నిద్ర పట్టడం 1 గంట 2 అయితే నిద్ర పడలేదు భాషగా నాకు ఫోన్ చేసి నన్ను లేకొచ్చాను నేను అడప్పుడు వేసి ఎత్తుతే ఏమన్నామంటుంది మా అమ్మాయి నిద్రపడి నేను నిద్రపడి నేను చేసి ఆ శీలు అమ్మి ప్రశాంత నిద్రపడి శీలు అమ్ముకుంటే నిద్రపట్టింది. అది తప్పుగా అర్థం చేసుకోవద్దు. వాడు మంచిగా చూస్తారు. ఆ మంచి ఒకటి ఒకటే వచ్చింది. తోటలో దేవుడు ఆదామావాలకి అన్ని ఫలాలు తినేమన్నాడు. రామయ్య వచ్చేటప్పుడు గుడిపట్టు మాత్రం దాని జోలి బాగుంటాడు. నువ్వు వచ్చేటప్పుడు దాన్ని తీసుకొని జోలు పెట్టుకొని దాన్ని ఒకరు వేసుకుంటే ఎక్కడ వేసైతే ఒకరు తెలుసు రాదని ఒకరు వేసుకుంటే ఎక్కడ రామయ్య తప్పు కాదు. ఏమో దేవుడు ప్రేమని మానుకుంటే మంచిది అన్నాడు. అది చేయడం నీకు తెలుసు, చెప్పేవాడు నాకు తెలుసు, చెప్పిన దేవుడు తెలుసు. అది చేరుకోడు తినే అమ్మకు తెలుసు. చెప్పనమ్మా ఆదా కూడా తెలిసిపోయింది. నా భార్య పడుతుందంటే సామాన్యుల మొదలెట్టే కథ మనదాకా అసలు ఆమె కూడా తిందంటే ఎంత జ్ఞానవంతురాలు అయిపోతే దాన్ని మెచ్చిపోతేమో అని ఈ అయ్యగారు ఏం చేశాడు, అడవుడి నాయకుడు ఆ కోసిపోయేదానికి మొక్క తీసుకునేసుకున్నాడు. సాయి అరే మిమ్మల్ని కాదు భగవాన్ వచ్చాడు, సర్వలోపలు వచ్చి కూర్చొని మొత్తం చెప్పాడు, అన్ని మొత్తం ప్రార్థన రాడు. ఈ సాతాను అందుకుంటే పాత్ర కూడా మొత్తం అయిపోతాడు. చాలా మంది అనుకుంటారు ముత్య శుక్రం ఏది ఏమైనా పోవాలనుకుంటారు. ఈ లోపల ఒకడు వచ్చాడు పడుతున్నాడు, వాడు వచ్చి అంటాడు అవును రోజు పోతున్నాడు శుక్రవారం ఎప్పుడు బాగోదు ఏం కాదు అంటాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సేవకులు పిల్లలే ప్రచురైపోతే నీవెంత, నీ పిల్లలెంత, నీ హోదా ఎంత, నీ ఆస్తి ఎంత, నీ అంతస్తు ఎంత. నీ ఆస్తి నీ పిల్లలను బాగు చేసుకుంటూ పెట్టుకో. కళలో ఉంటాడే కాదైనా, కమలంలో ఉంటాడు కాదు. సాక్షాత్తు యేసు ప్రభు కాలములో దేవుని కాలములో నుండి పంపబడిన ప్రవక్త
నీ పిల్లలెంత, నా పిల్లలెంత. రోజు తిరుగుతున్నాడు గజ్జెచ్చు సింహం వల్ల. ఎక్కడ నీ పిల్లగాడు పట్టబడతాడని, ఎక్కడ నీ కుమార్తె పట్టబడిందని వాడు తిరుగుతున్నాడు. వాడు తిరిగేవాడు ఊరక తిరగడు. మొదటి కాలం చూస్తాడు, రెండోది ఎక్కువ చేసేది కుడిసేయద్దా. మరి మీరు అనుకోవాలి బాగా కూర్చున్నా కానీ మనకు భోజనం బ్యాటరీ అంటే కుడిసేయని కారణాలు కోరిక ఎడ చేయలేదా అంటారమ్మా. ఎక్కువ ఏ చేతులు పని చేస్తాం, వాళ్ళు ఫస్ట్ చేస్తారు గాలని పట్ల. మన ఈ మధ్య చెరువులు పోయారు మన వాళ్ళందరూ చేపల కోసం. గాలని పడేది ఏం చేశారు, ఏం పట్టుకున్నాడు వాళ్ళ ఏంటి ఏం కోపం ఏంటి తవ్వు పడదంట. తలకాయలు చాలా కూడా అరే మీ కాదు చేప తలకాయలు ఎంత రావున్నా ఒక తలకాయ ఆ రేతులు టీచర్ పెడితే ఏమో ఆ తలకాయ ఇంట్లో ఇస్తుంది. నేను మంచోడు వచ్చిండు మనోడు, అది మంచోడు తీసుకుపోలేదయ్యా అన్న. వాడు ఓ పాస్ గారు కొంత గాంధీ వచ్చానని చెప్పి నాకైతే ఏమి ఇస్తే పడిపోతున్నారు. గడిపోయారు. సామీలు పిల్లలు లంచగొండలు అయిపోయారు. మరి మధ్యాహ్న కాల సమయంలో మన పిల్లలు ఈ స్థితిలో వెళ్తారు. అమ్మా అయ్యా బాధపడ్డారని కనుకనే బోధకించు. ఈ పిల్లల్ని సరిదిద్దు. మనమేమో అయిపోయింది. 50 ఇచ్చు, 40 ఇచ్చు, 60 ఇచ్చు. నువ్వు ఆడున్నా దేవుని స్తోత్రం. పిలిచినప్పుడు ఎక్కడ వెళ్ళిపోతావు. మరి నీ పిల్లలు యవనస్తుల సంగతి ఏమిటి? నీ బాల్యముల పిల్లల సంగతి ఏమిటి? ఏం ఆలోచన చేస్తున్నావు? నీ ఆలోచన మంచిదే. నా పిల్లగాడు గొప్పగా చదవాలి, మంచి కాలేజీకి వెళ్ళాలి, మంచి ర్యాంకు కావాలి, మంచి జాబ్ అవ్వాలి, మంచి నెంబర్ 1 పాయింట్. దానికి మంచి పాయింట్ ఉంటుంది. నీ పిల్లలు దేనికోసం పెంచాలి? ఆయన అనుకున్నాడు, నా పిల్లలకి నేను బైబిల్ చదువుతున్నాను, చక్కగా వాక్యం చదువుతున్నాను, నా పిల్లలు కూడా చక్కగా ఎత్తున్నారు అనుకున్నాడు. వీళ్ళు సింగిలేసి చక్కగా తెలియదులా, వీళ్ళు దుర్మార్గుల సంగతి తండ్రికి తెలుసుకోలేకపోయాడు. అమ్మ ఎన్ని వాళ్ళకి ఇష్టపడ పిల్లలు కాదు దుర్మార్గులు చెప్పుకోవడానికి. ఎంతయ్యారు ఒకడు నా ఎంత ఉన్నారు, వాళ్ళు దుర్మార్గులు అయిపోయాడు. అమ్మ నా ఎంతంలో నీ ఎంతంలో ఒక పిల్లగాడు దుర్మార్గుడు అయిపోయారంట. ఈ ఇష్టపడ పిల్లలు అయితే దుర్మార్గుడా, అరే దుర్మార్గుడు అనవచ్చు. వాళ్ళు ఎంత ఉన్నారు, గడ్డలు మేసాలు వచ్చి ఒక్కొక్కడు ఆంబూతులు పెట్టుకుంటారు. వాళ్ళు ఏమైపోయారు, దుర్మార్గులైపోయారు. వాళ్ళు కుడిసేవి వచ్చింది. కుడిసే అంటే ఇది ఎంతసేపు ఉంటే మొత్తం వల్ల యవనస్తులు గాని నిలబడితే సాధారణ కోట ఇప్పుడు వాళ్ళ కోసం ఊరుతున్నాలి. ఆమె ఒక మాట చదువు గురించి చూడండి. ఇప్పుడు దున్నిన భూమిలో నుండి మనకు పంట రావాలి. యూదా భూమిని దున్నిను, యాకోబు దాన్ని చదువు చేసి నీతి ఫలించినట్లు మీరు విత్తనములు వేయండి. ప్రేమను కోతను ఈ ఆడదా ప్రేమ మొత్తం దోమలు పడిపోతుంది. మొత్తం దోమే. ప్రేమ ఏమొచ్చింది ఇప్పుడు, దోంకాడు వచ్చింది. అందుకే అమ్మ మీద ప్రేమ ఉండదు, నాన్న మీద ప్రేమ ఉండదు, అక్క మీద ప్రేమ ఉండదు, చెల్లి మీద ప్రేమ ఉండదు, తమ్ముడి మీద ప్రేమ, ఎక్కడ ప్రేమే లేదు. అసలు గుర్తించిన వాడి మీద లేదు మన ప్రేమ. నిన్న కాదు మన వచ్చిన భార్య మీద ఏమంటది ప్రేమ లేదు. ఇప్పుడు దున్నిన భూమి ఏ విత్తనాలు ఏమంటున్నాడు, యోధాతో, ఎఫ్రాయిముతో, యాకోబుతో, ఇదిగో నీతి అనే విత్తనము మీ పిల్లల ద్వారా వేపించండి. అప్పుడు ప్రేమని కోయగలుగుతారు. దున్ను
నీతి అనే విత్తనాలు మన పిల్లల ద్వారా మనం కానీ నాటించగలిగితే ఎక్కడ నాటాలా? ఉపవాస ప్రార్థన ఇంటి ముందు టీవీ ముందు నాటి నీ బంగారు కొండలు రేపు బొమ్మలైతారు. ఆఫ్టర్ సేవకుల పిల్లలంత భ్రష్టులు అయిపోతే మరి నీ పిల్లలెంత? నీ పిల్లల చదువు ఎంత? నీ పిల్లల జాబ్ ఎంత? మార్పులైపోయిన వాళ్ళు దేవుని గుర్తుపట్టల నీతి అనే విత్తనాలు వాళ్ళు ఎత్తలా. నీతి అనే విత్తనాలు విత్తితే ఏం కోసుకునేవాళ్ళు? అమ్మమ్మ ఏం కొత్తారు? ప్రేమ అనే పంట కోసేవారు. బైబిల్ సెలవిస్తుంది ఈ అంతర్జనాలంట ప్రేమ సల్లారిపోయిందంటే నీ పిల్లలు ఏం చేయగలరా? నీతి అనే విత్తనాలు విత్తలేకపోతున్నారు. నీతి అనే విత్తనాలు నీ పిల్లలు కానీ ఎత్తగలిగితే ఖచ్చితంగా ప్రేమ అనే పంట భారతదేశంలో ఎప్పుడైతే యూదా ఎప్పుడైతే యాకోబులు వీళ్ళు ముగ్గురు భూమిని దున్ని సదురు చేసి విత్తనాలు మొక్కలు నాటుతున్నారో ఆ భూమిలో నుంచి ఏమొస్తున్నాయి? అమ్మా అట్ట చెప్పాడా? చెప్తున్నాడు ఎఫ్రాయిము, యూదా, యాకోబు. యాకోబు ఇంట్లో ఏమొచ్చింది? ఫలించమ్మా. నీటిలో నుంచి ఏమి రావాలా? ఫలించే తీగ రావాలా? నీ కుటుంబంలో ఏమి రావాలా? ఫలించే తీగలు రావాలా? ఫలించే తీగ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఫలించింది. గట్టిగా చెప్పండి రా. ఫలించే తీగ ఎక్కడికి వెళ్ళినా ఫలించింది. ఎక్కడున్న ఫలించింది? అమెరికాలో ఉన్న ఫలించింది, గుంటూరులో ఉన్న ఫలించింది, విజయవాడలో ఉన్న ఫలించింది, బెంగళూరులో ఉన్న తీగలు ఫలిస్తానే ఉంటాయి. పనికిరా తీగ ఎక్కడ ఫలించదు. అది ఇంటికాడైనా డల్లే, పక్కనైనా డల్లే, ఇతర దేశాలైనా డల్లే. ఎందుకంటే దానికి ఏమీ లేదంటే నీతి అనే నీరు లేదు, ప్రేమ అనేది లేదు. నీతి అనే విత్తనాలు విత్తితే నీవు నేను మన పిల్లలు ప్రేమ అనే పంట కోసుకోగలుగుతాం. ఆ విత్తనాలు నాటినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక మాట సెలవిస్తున్నాడు. ఈ ఒక్క మాట చదువుకుని ముగించుకున్నాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 8 వచ్చింది. ఏంటి గట్టిగా చదవాలా? వాన వడిగళ్ళ ఏది నాకు అర్థం కాదు కదా అమ్మ, మీకు అర్థమైంది కదా? ఆకాశము నుండి కురుస్తున్నది అక్కడ ఏంటి అమ్మ చెప్పాలి? నీతి ఆకాశముని వర్షములే కుమ్మరించబడుతున్నట్టు. నా పిల్లల్లో సమృద్ధిగా వచ్చును కాక. నువ్వు మాత్రం అనొద్దులే, మీ పిల్లలకి అసలు నీతి వద్దు. వెలుగుతుంది నీతి నా పిల్లలకు వచ్చును కాక, బుద్ధి జ్ఞానం నా పిల్లలకు వచ్చును కాక. నీతి అనే విత్తనంలో విత్తితే నా పిల్లలు సంతోషమైన పంట కోసుకున్నాను కాక. చప్పట్లు కొట్టు. ఇప్పుడు మొట్టమొదటిగా నీతి అనేది ఆకాశము నుండి చదువుతా మాట్లాడు. భూమి నెలలు విడిచి రక్షణ ఫలించినట్లు మనకు అర్థం కాదు. మనమంతా అర్థం కాదు గట్టిగా. భూమి ఏం చేసింది? నెల విడిచినప్పుడు నెక్స్ట్ రక్షణ
అమ్మాయికి పెళ్లి చేయబోతున్నాగా కాస్త మారు మనసు వచ్చింది కొంతగా మరి దేశం వెళ్దామని. ఇప్పుడు 16 సంవత్సరాలు పెళ్లి కావాలి, 17 సంవత్సరాలు పిల్లలు ఉండాలి. అది మాత్రం కలిసితే నీకు రక్షణ మాత్రం వద్దమ్మా, జాగ్రత్త. రక్షణ మాత్రం వద్దు, నీతి వద్దు, చెప్పలేమా? రక్షణ వద్దు. హల్లెలూయా. భూమిలో నుంచి రక్షణ, అమ్మా, ఆకాశానికి పోల్చాడు, వర్షానికి పోల్చాడు, భూమికి పోల్చాడు, నీతికి పోల్చాడు, రక్షణకు పోల్చి మాట్లాడుతున్నాడు. నీ పిల్లల్ని యవన కాలం రాకతనికి రక్షణ మార్గములు నడిపించు. నీతి అనే విత్తనాలు నీ పిల్లలను నాటబడతాయి. రక్షణ మార్గములు నడిపించు. నీ కళ్ళ ముందు ఎంతమంది నశించిపోతున్నారు నీ గ్రామంలో నీకు తెలుసు. ఆ పిల్లలకేమి గొప్పవాడు అనుకుంటున్నావేమో, నీ పిల్లలు నా పిల్లలు ఏలియా కుమారుని కంటే గొప్పవాడేం కాదు. మంచి ప్రార్థన పరుడు, అభిషిక్తుడు. ఇక్కడ నీతి తున్నపోతుగా ఉన్నాడు. నీతి లేనివాడా, బుద్ధి లేనివాడా అని మన గ్రామంలో ఎవరు పెద్దగా గుడిపాడు కార్తీక గాడిదలు పెరుగుతున్నారా? నీతి తక్కువడా, ఎతకుడు నెయ్యి తక్కువడా, ఎతకుడు నెయ్యి మాత్రం పట్టుకుంటాం, నీతి మొత్తం పట్టుకోవచ్చు. నీతి తక్కువడా, బుద్ధి లేనివాడా అని ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకు అందించేవాళ్ళు లేకపోలా. నీతి ఆకాశము నుండి ఒక వర్షమాలే నీ కుటుంబం మీద విస్తారంగా పడాలి. రక్షణ నీ పిల్లలకి పరలోక మార్గాన్ని చూడాలి. నీతి అనే విత్తనాలు విత్తించు నీ పిల్లల చేత రేపొద్దున రాబోతున్న తరం పంట కోయగలుగుతారు. విత్తే తప్పుంటే నీతి అనే విత్తనాలు విత్తకుండా యాపకాయలు ఇచ్చామనుకో రేపు మంచి సపోర్టాలు రావు. అంతేమ్మా, పులేమా? ఏదో నా కంట్లో పడ ఉండాలి, అంతేగా అంత ఫీలింగ్ బాగాకండి. ఏదో తప్పక నువ్వు కంట్లో పెట్టుకున్నాను నెత్తి కూడా తప్పడుతున్నాను. కొన్నిసార్లు మాట తెలదు, చదువులేను. నీతి అనే విత్తనం ముందు విత్తాలి. నీ పిల్లలు సాగు చేయబడతారు, నీ పిల్లలు సదనం చేయబడతారు, నీ పిల్లల మంచి నీవు మక్కవలే. నిజంగా ఈ రోజు నేను చెప్పగలుగుతున్నా, మా చిన్నాన్ని బట్టి కొన్ని విత్తనాలను కోసుకోగలుగుతున్నా. పంటగా మా పిల్లలను బట్టి ఒకప్పుడు దుఃఖమే. చిన్న అబ్బాయి 25గా, అరే అబ్బాయి కాస్త నేజులు పంపంటే వాడు ఎత్తుకి 12 సంవత్సరాలు ఎత్తుకు ఎదురావు ఉన్నాడు. ఎందుకు నానా ఈ ఏమో కరెక్ట్గా తెచ్చి మొక్కలు చేసి పెడితే అయిపోతుంది. ఆహా లేదో, అబ్బాయికి 12. ఎంత ఇది? 12 కిలో. ఓరు నాయన, కిలో తెచ్చిగా తీర్థాన్ని కనపడాను. ఒకప్పుడు ఏడ్చాము, ఏడ్చిన కన్నీరే నా దేవుడు నా బిడ్డల ద్వారా సంతోషమైన పంట కోపిస్తున్నాడు. నీ పిల్లలు ఖచ్చితంగా పంట కోస్తాం. నీ పిల్లల ద్వారా పంట కోయగలిగిన శక్తి సమర్థత దేవుడు ఆకాశముడు నీ పేరు విత్తనాలు నీ కుటుంబం విస్తారంగా పలుకు చేస్తాడు. పచ్చని వెలుగు మొక్కలు నీ పిల్లలు రావాలి. మన చిల్లొక పాట పడి చూడగా నాకు మన పాట రోజు అడుగుదాం అనిపిస్తున్నప్పుడు కూడా అనుకోవడం, అమ్మ పాట నాకు కూడా నేను కూడా నేర్చుకున్నాను. సొంత రాసిన చెల్లి